హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే లేచిన, ఫ్రెష్ స్నానం చేసిన అండ్ కిందికి అయితే వచ్చిన. ప్రజెంట్ వచ్చేసి చాయ్ అయితే తాగుతున్నా. సో ఈ రోజు వచ్చేసి వీడియో షూటింగ్స్ ఏమేమి ఉన్నాయంటే ఒక 2 వీడియో ఎక్స్పెరిమెంట్లు షూట్ చేసేది ఉంది, అంతే ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ఛాలెంజ్ షూట్ చేసేది ఉంది. అంతేకాకుండా క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపైతే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు చాయ్ తాగిన తర్వాత ఫస్ట్ వెళ్ళి మన క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకురావాలి. అంతేకాకుండా మన రోడ్ వైర్లెస్ మైకులు ఉన్నాయి కదా, మన కొత్తగా ఉన్న సెట్లో ఒక పీస్ అయితే ఖరాబ్ అయింది అనమాట. ఛానల్ 1 వచ్చేసి ఖరాబ్ అయింది. దానికోసం పవర్ బ్యాంకులను తీసుకోవాలి. 2 పవర్ బ్యాంకులు, క్యాంపింగ్ కోసం కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వస్తే 2 ఎక్స్పెరిమెంట్లు షూట్ చేసిన తర్వాత క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ తాగానే ఆల్రెడీ విజయ్ నాకడ ముందుగానే లేచి స్టూడియోలో అవుతున్నాడు. మన వెల్కమ్ పోవాలి. 1 hour later. గైస్ ఇప్పుడైతే మేము రీల్స్ చేయనీకి పోతున్నాము. రీల్స్ కాదంట, షార్ట్ అట. షార్టేనా? ఎటు పోతున్నాం అర్థమైతే లేదు. తొవ్వలు అయితే అత్తనే ఉన్నాయి, ఇగో పోతూనే ఉన్నాం. అసలైన తొవ్వలు. తిరిగి ఇప్పుడు వచ్చినాం తొవ్వకి. 5 minutes later. వీడియో షార్ట్ అయితే అయిపోయింది, చేసినాం. మళ్ళీ స్టూడియోకి అయితే వచ్చినాం. గైస్ ఇప్పటిదాకా షార్ట్ వీడియో తీసొచ్చినాం కదా, అది ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టి కొద్దిసేపు దాకా ఉండి ప్యాక్ చేసి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ వీడియో దీనికి పోతున్నాం. అది వచ్చేసి ఫన్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అవుతుంటుంది, చూడండి. హాయ్ గాయస్, ఇప్పుడైతే వాటర్ తీసుకోవడానికి వచ్చిన, ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి వచ్చినాం. అన్న వాళ్ళు అట్లా షూట్ చేస్తారు. మనకైతే దాహం అవుతుందట అన్నకి. వాటర్ తీసుకోవడానికి అయితే వచ్చిన. మన వాళ్ళు అక్కడ వీడియో తీస్తారు. మీరు చూసారు కదా, మనం వేసిన పందిరి అయితే అయిపోయింది. మొత్తం వేడికాడికి ఇప్పేసినాం, దానికి ఏం లేదు ఇక. 1 hour later. అండర్ గ్రౌండ్ బంకర్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో షూటింగ్ కూడా అయిపోయింది. ఎంట్రన్స్ని అయితే మన వాళ్ళు ఈ విధంగా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే క్యాంపింగ్ రేపే తీస్తామని గ్యారెంటీ లేదు. 2-3 రోజులు అవుతుండొచ్చు. ఆయన లోపలికి కుక్కనో ఏదైనా పామో జరిగిందంటే కనబడదు. మనం డైరెక్ట్ పోయి క్యాంపింగ్లో కూర్చున్నాక అది వెళ్ళింది అనుకో, ఆయన లోపల నుంచి ఎటు ఉరకరాదు. ప్యాకింగ్ అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే ఆడ కడుక్కొని వేయడు, ఆడికి పోవాలి ఇక ఇంటికి. The next day. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఛాలెంజ్ షో చేయడానికి అయితే పోతున్నాం. ఫ్రిడ్జ్ ప్యాక్ చేసుకొని అన్నీ కిందికి వెళ్ళిపోయాడు. ఉన్న వాళ్ళు కిందనే ఉన్నారు. ఛాలెంజ్ షూట్ చేసి మళ్ళీ క్యాంపింగ్ వీడియో ఉండే ఈరోజు. ప్రిపరేషన్ చేసుకోవాలి పోయి. ఒక ఛాలెంజ్ దీనికి వచ్చినాం, అదే పీజీ ఛాలెంజ్. 1 hour later. గైస్ ఇప్పుడే ఛాలెంజ్ అయిపోయింది. మళ్ళీ విన్నర్ నేనే. మళ్ళా చీటింగ్ చేసిండు తినబా. మళ్ళా ఓడిపోయారు ఇద్దరు. చీటింగ్ ఏం చీటింగ్ చేసిండు మొత్తం. నిన్న నాయాలనా ఇప్పుడు చేసిన వీడియో చూసుకో కావాలంటే. పోతున్నామయ్యా, ఇంకో వీడియో తీయాలని. Five minutes later. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. ఈరోజు క్యాంపింగ్ అని మన వాళ్ళు అయితే చదువుతారు. నరేందర్ మనీ అయితే లోపల అన్ని క్యాంపింగ్ సంబంధించిన అవన్నీ చదువుతారు. నేను పెద్ద బావ ఇప్పుడు సిద్దిపేటకు పోతున్నాం. ఎందుకంటే పాలు, పెరుగు అవోటి తేనీకి సిద్దిపేటకు పోతున్నాం.
మన వైర్లెస్ మైకులు పనిచేస్తలేవు, లోపల బ్యాటరీలు ఖరాబ్ అయినాయి. వాటి కోసం పవర్ బ్యాంక్ అటాచ్ చేస్తే నడుస్తున్నాయి. సో 2 పవర్ బ్యాంకులు తీసుకుందామని వచ్చినాం. మనం బయట అడిగితే 1700 చెప్పిండు, పాకెట్ సైజ్ చిన్నది తీసుకుందాం అనుకుంటున్నా. మన ఎంఐ షోరూమ్లో అయితే మొత్తమే లేవు, సర్వీస్ సెంటర్లో మొత్తమే లేవు. ఇక్కడ ఇంకోటి ఎంఐ షోరూమ్ ఉంది, అలా 2 ఉన్నాయి, అవే తీసుకుందాం. 2 కావాలి ఇప్పుడు, ఎంత లేదన్నా 2 మైకులకు 2 కావాలి. 5 minutes later. 2 పవర్ బ్యాంకులు 2 కేబుల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మన క్యాంపింగ్ సామాన్కి అయితే పోవాలి తీసుకొని. కేబుల్ పితిగానే ఉంది కానీ ఒకటి 200 పడ్డది. మనకి నార్మల్గా ప్యాకెట్ నుంచి ఇక్కడ దాకా రావాలి కాబట్టి 1 మీటర్ లెంత్ ఉన్నది తీసుకున్నాం. 2 మైకులకి 2 పవర్ బ్యాంకులు 2 వైర్లు, మొత్తం బిల్లు 4000. డిగ్రీ వల్ల ఎగ్జామ్లో అయితేనే వచ్చు, మొత్తం జామ్ ఉన్నారు, మొత్తం గ్యాంగులు కడుతురు, ఏడ పడతాడా కటారా కట్టిరు. ఇది మన క్యాంపింగ్లా ఫ్రిడ్జ్ కావాలని ఒక ఫ్రిడ్జ్ కోసం అది వచ్చినాం. ఫ్రిడ్జ్ అయితే లేదు అసలు, ఉండదట, గంత చిన్నది. ఆడ ఒక మెడికల్ షాప్లో కనబడేదని అడిగినాం. రెడ్ బుల్, ఓఆర్ఎస్ఎల్ ఇవి చిన్న వాళ్ళ కంపెనీలో ఇస్తారట. అసలు బయట దొరికితే మంచిగా ఉండదు. అవి కంపెనీ నుంచే వస్తాయట, మన బయట దొరకాయట. ఈడ 5 minutes later. సామాన్ అయితే తీసుకున్నాం. ఒక పెరుగు ప్యాకెట్ ఒకటే దొరకలే. ఇక ఆడ మధ్యలో ఇన్సంపల్లి కాడ ఒకటి తీసుకోవాలి, పోవాలి, ఇక క్యాంపింగ్ చేయాలి. పెరుగు ప్యాకెట్ దొరకరా అని చెప్పినా కదా, భావన అయితే తీసుకురానికి వేయండు. The next day. హలో గైస్, గుడ్ ఈవినింగ్. అప్పుడే మధ్యాహ్నం మనం క్యాంపింగ్ అయిపోయింది. దాని తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో అయితే తీసినాం, అది కూడా అయిపోయింది. ఇక బట్టలు ఇట్లా అన్నీ పచ్చి బట్టలు అన్నీ నింపేసి మంచి బట్టలు వేసుకొని ఇంకా నరేందర్ అయితే పైపు ఇట్లా చుట్టుకుంటూ వస్తారు. మన చెట్లకి 2-3 రోజులే నీళ్ళు పోయాక మొత్తం తలాబ్ తయారు చేసిన ఇక మన వాళ్ళు ఎప్పటికి నీళ్ళు ఉండాలని మొత్తం ఇక చెరువే వేసిరీడ, చెరువే మొత్తం ఇక చెట్లే మునిగేటట్టు పెట్టిర్రు, మొత్తం నీళ్ళు ఉన్నాయి. బుగ్గలు ఏందనుకుంటురా, అది మన మెయిన్ ఛానల్ ఉంటుంది చూడురి. ఇప్పుడే మన స్విమ్మింగ్ పూల్ మడత పెట్టి మన కార్మిక్ అయితే ఎక్కించినాం. ఈ కవర్ ఇంకా మొత్తం పచ్చిగా ఉంది, అందుకే ఆరబెట్టినాం కొద్దిసేపు దాకా ఆరుతుందని. ఇక పైపు చుట్టూ ఇప్పుడు అయిపోయింది. అది ఎంత పెద్దగా ఉందో చూడురి, ఇక ఎన్ని చుట్టున్నాయి. మన అండర్ గ్రౌండ్ బంకర్ వచ్చేసి తీసేస్తున్నాం మొత్తం. ఇక బాగా స్టార్ట్ పెట్టిండు. ఇంకో పార లేదా బా ట్రైనింగ్ పోయింది. అదే చిన్న బా ఇంకో పార ట్రైనింగ్ పోయినట, అది తెచ్చినాక మొత్తం తీసేయాలి. పార లింక్లానికి పోతే పార లేదు కానీ ఇదేదో దొరికింది, పార లెక్కనే ఉంది. గమ్మత్తున్నది, ఇది సేమ్ పార లెక్కనే ఉన్నది. మన జింగడు వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోలే, ఆ పచ్చి బట్టలు ఇయ్యో ఇప్పేసి ఏది కట్టుకున్నా చూడు. రగ్గు కట్టుకుంటు, రగ్గు లో యాంగిల్ బయట. ఓకే దన్నా. బంకర్ అయితే తీసేసినాం, మొత్తం అయిపోయింది. ఇంటికి పోతున్నాం ఇక అందరం. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా స్పైడర్ గన్తో అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఏంటంటే నా చేతిలో ఉన్నది పెడిగ్రీ అన్నమాట. పెడిగ్రీ అయితే వేస్తున్నాను, అందుకని అట్లా ఇక ఎగురుతా ఉంది. ఫస్ట్ బాగా వేసేటోళ్ళము, ఒక ప్యాకెట్ మొత్తం ఒక 3 రోజులలో 4 రోజులలో ఉడకొచ్చిన. అట్లా వేయొద్దు అని చెప్పింది డాక్టర్. అప్పటి నుంచే ఇక
కొన్ని 5 బిస్కెట్ల 10 బిస్కెట్లు వేస్తా అంతే. ఇప్పుడే లేచిన చాయ్ తాగినా అండ్ పైనకి వెళ్తున్నా స్నానం చేయడానికి. స్నానం చేసిన తర్వాత ఏదో ఒక వీడియో డిసైడ్ అయ్యేదాం. ఆ తర్వాత దానికి ఏం ఐటమ్స్ కావాలి ఏం కథ అనేది తీసుకొద్దాం అండ్ వీడియో అయితే షూట్ చేద్దాం. 4-5 ఎక్స్పెరిమెంట్లు అనుకున్నాము. అవిట్లలో ఏ వీడియో తీయన్నో ఈరోజు డిసైడ్ అయితే కావాల్సి ఉంటుంది. లెట్స్ గో. 1 hour later. టీం మొత్తం వచ్చేసి గాయస్ ఇప్పుడు సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. సిద్దిపేట కాదు, సిద్దిపేట తర్వాత ఒక విలేజ్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఎందుకంటే రైల్వే ట్రాక్ పైన కొన్ని ఫుటేజెస్ తీసేది ఉంది ట్రైన్, దాని గురించి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్టర్నూన్ ఎందుకు వెళ్తున్నాం అంటే ట్రైన్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ రిటర్న్ పోతుంది, 2 మనకు ఫుటేజ్ దొరుకుతాయి. అందుకోసమే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాము. ట్రైన్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ షాట్స్, గోప్రో షాట్స్ అండ్ కెమెరా షాట్స్ అయితే చేద్దాం. మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇదే మన లొకేషన్. మన వాళ్ళు అయితే మొత్తం కెమెరా ఇట్లా సెట్ చేస్తారు. One hour later. ఘోరంగా దూపు అవుతుంది. సాయి వచ్చేసి మనకి ఇక్కడ స్ప్రైట్ వాటర్ అయితే తీసుకొస్తుంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ట్రైన్ టైమింగ్స్ ఏంటిది, అసలు అన్ని టికెట్లు మనకు ఒకటే దగ్గర దొరుకుతాయా లేకపోతే ఎక్కడిది అక్కడనే తీసుకోవాలా, అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని పోతున్నాం. రైల్వే స్టేషన్కి దారి అని చెప్పేసి ఇటు సైడ్ అవుతుంది. సో ఇటుదికి అయితే వెళ్తున్నాం. స్టేషన్ ఆర్డర్ చేయటం మాకు తెలుసు కానీ వెళ్తున్నాం. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. వచ్చేసినాం. బావా ఇంకా ఒడవలే. కింద టన్నలకి వస్తే గాడికి వస్తుంది కాదు. మనం అయినా పోయింది మంగళవారంగా. బుధవారం నాడు మధ్యాహ్నం లేదు, గురువారం నాడు పొద్దుగాల లేదు. బుధవారం నాడు మొత్తమే లేదు, మధ్యాహ్నం ఒకటే లేదండి. అంటే పొద్దుగాల పోయి అడ్డే ఉంటుంది కావచ్చు, రాదిగా వచ్చి ఆగుతుంది మళ్ళీ. పోయి ఉంటుందో మరి పోతుందో. గురువారం నాడు పొద్దుగాల లేదు అంటే దానికి రెస్ట్ అర్థమవుతుందా. బుధవారం నాడు ఇటు వచ్చి ఆగుతుంది, ఈయనే అవుతుంది. గురువారం నాడు పొద్దుగాల గురువారం నాడు మధ్యాహ్నం వెళ్తుంది మళ్ళీ ఇడికే. ఎక్కడైనా ఆపుతారండి. రైల్వే స్టేషన్ రెండోసారి చూసిన రైల్వే స్టేషన్ లైఫ్లో, రెండోసారి స్టేషన్ చూసుడు మళ్ళీ, అది కూడా సిద్దిపేటలో. ఈ ఏడాదిలే తిరుపతిలో చూసిన, తిరుపతి పోయేటప్పుడు. అది ఫస్ట్ టైమా? సెకండ్ టైం సిద్దిపేటలో. బుక్ చేసేదా బాగా? యా ఓకే అయితే మనం పోవాల్సింది చెప్పాలా నేను 60 రూపాయలు అని. ఇదే కాచిగూడలో ఎక్కినాం మేము తిరుపతి పోయేటప్పుడు. బాగా ఉన్నాయి, 1 2 3 4 7 స్టేషన్లు, 8 స్టేషన్లు ఉన్నాయి మొత్తం. అవును మరి. మనం 7వ స్టేషన్ కన్నా దిగుతాం. రాదంటే ఆడ ఆగం ఇస్తుంది మనం. ఆడ సికింద్రాబాద్ దిగి ఎగబడాలి. ఇక లెక్కన అదే టైం ఉంటుందో పావంటే
5 minutes later. టికెట్లు బుక్ చేద్దామని వస్తే టికెట్లు బుక్ అయితే లేవు, ఆడ కౌంటర్ కాడ కూడా అవ్వలేరు. షూట్ చేసేది రేపే, అందుకోసమే ఈరోజు వచ్చి తీసుకుంటున్నాం. ఎందుకైనా మంచిది ముందే తీసుకుందామని అడగడానికి వచ్చినాం, కానీ ఆడ అవ్వలేరు. ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక ఇంటికి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఛాలెంజ్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. పైనకి ఎందుకు వచ్చానంటే ఇది మర్చిపోయినా, మళ్ళీ పైనకి వచ్చి తీసుకొని కిందకి పోతున్నా. ఛాలెంజ్ షూట్ చేయడానికి అయితే పోవాలి. ఇప్పుడు అన్న వాళ్ళంతా కింద ఎదురు వస్తారు, పైనకైనా వస్తున్నా. మన లాంబతో ఏదో బాధ, స్టార్టింగ్ ట్రబుల్, మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. గడిగోడు మర్చిపోతున్నా. ఎప్పుడేమో స్టాండ్ మర్చిపోయినా, ఇప్పుడేమో మళ్ళీ ప్లేట్లు మర్చిపోయినా. మళ్ళీ 2 ప్లేట్లు తీసుకొని వస్తున్నా. గడిగోడు గుర్తుకొస్తుంది. పైనకి వస్తున్నా, కిందికి పోతున్నా. సమోసాలు ఛాలెంజ్ చేద్దామని సమోసాలు తెస్తే అల్లున్న మిరపకాయలు మొత్తం అన్నీ నవ్వులుతుండే. పడతన పడ్డట్టే మిరపకాయలు అన్నీ అలా. సమోసాలు తినకు, మిరపకాయలు అయితే తిని కానీ కమ్మగా ఉన్నాయి. పామా పాము వెనక పాము కోసం మేము ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం కదా, మాకు పాముల భయం ఎక్కువ ఉన్నది, అంతేకాకుండా పాములు ఎక్క తిరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ పాము కోసం అయితే కొంచెం పెద్ద ఉందా తలకే ఇది తింటుంది, తలకాయ కాదు. తెచ్చుకుంటావా? ఇది వేరే పాము. అయ్యో ఇది మూతి. 1 hour later. గైస్ ఇప్పుడే ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక మన వాళ్ళు చదువుతారు మొత్తం. ఏం కోసినాయి నీకు? చెంపాలు పోసినాయి. చెంపాలు అదా కూడా చెంపాలు కోసినాయి అట. లోపల పోసినాయి చెంప.